హాయ్ గైస్, నా పేరు తనుజ్. మీరు చూస్తున్నారు ఇప్పుడు. ఈరోజు మేము బెంగుళూరులో వెళ్తున్నాం అనమాట. ఎలా ఎంజాయ్ చేస్తాం మీకు చూపిస్తాను. నేను అండ్ నా ఫ్రెండ్స్ వెళ్తున్నాం అనమాట. ఆ యూజువల్ తెలిసినట్టు సిద్ధార్థ అండ్ యశ్వంత్ గారు. సో ఇది మేము మహేష్ బాబు ఫ్యాన్స్ అనమాట. ఇప్పుడు రిలీజ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక తెలుస్తాం మీకు. ఫైనల్లీ థియేటర్ దగ్గరికి అయితే వచ్చాం. సో చూద్దాం ఫ్యాన్స్ హడావిడ ఎలా ఉందో, లేకపోతే నార్మల్గా ఉందో ఉందో చూద్దాం. మా సిద్ధార్థ్ అనేది బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం రిలీజ్ ఎక్స్పీరియన్స్ అంట. నాకు ఇంతకు ముందు అయితే ఎక్స్పీరియన్స్ ఉంది. మరి లెట్స్ సీ హౌ ఇట్ గోస్. యశ్వంత్ బ్రో, నీకు ఎన్నో రిలీజ్ బ్రో ఇది? రీలా బ్రో, నాకేం రీల్స్ కోసం తెలియదు బ్రో. రీల్స్ కాదు బ్రో, రీ రిలీజ్ బ్రో. రీ రిలీజా? జీరో బ్రో. అది ఇందాక ఆటో జో కేసెట్ నవ్వండి గైస్ మీరు. జీరో రిలీజ్. షోలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు భయ్యా నువ్వు? ఒక మంచి సినిమా, నో స్పాయిలర్స్. నో స్పాయిలర్స్. యా, ఇప్పుడు షాకింగ్ విషయం డిస్కవర్ చేసాం. మన యశ్వంత్ భయ్య దూకుడు సినిమా ఫస్ట్ టైం చూస్తున్నాడు అంట. వాళ్ళ తర్వాత కుదిరిందో పాపం. భయ్య ఒకసారి పైకి ఇచ్చుకోండి. లేదు బ్రో, అలాగే అంటాడు. ఫస్ట్ టైం ఇప్పుడే చెప్పాడు గేస్, ఫస్ట్ టైం అంట. మహేష్ బాబు, జై బాబు, జై బాబు. కాంట్రవర్సీ చేస్తున్నాడు చూడండి. జై బాబు అంటే జై కళ్యాణ్ బాబు అంటున్నాడు ఇక్కడ. కాంట్రవర్సీ గైస్, కాంట్రవర్సీ ఫెలో. కళ్యాణ్ బాబు, జై జై బాబు, జై మామా. మనుషుల్ని ఏరి పారేయడానికి ఒక మిసైల్ లా వస్తుంది. 6 అడుగుల గోతులో వాడిని పడుకోబెట్టి షో అయితే అయిపోయింది గైస్. గొంతు మొత్తం పోయింది. ఇగ్నోర్ మై వాయిస్, ఓకే? అమేజింగ్. 2024 మురారి తర్వాత పీక్ ఎంజాయ్మెంట్ అంటే ఇదే నాకు. లిటరల్ గా బిగ్ థమ్స్ అప్. మూవీ అయిపోయాక వాచ్ కి చిన్న మైనర్ రిపేర్ ఉంటే చేపించుకోవడానికి టైటన్ షోరూమ్ కి వచ్చామన్నమాట. పక్కనే లెన్స్ కార్డ్ లో స్పెక్స్ ఫ్రేమింగ్ కూడా అడ్జస్ట్ చేసుకుని లంచ్ చేయడానికి స్టార్ట్ అయిపోయాం. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి బిర్యానీ తినడానికి మన సితారా రెస్టారెంట్కి వచ్చాము గైస్. ఇక్కడ బెంగళూరులో. రాజమండ్రి పీపుల్ నో దిస్. బెంగళూరులో ఫుడ్ అంత స్పైసీ లేదు. సో లెట్స్ ట్రై. మన సితారా కాబట్టి ఎలా ఉంటుందో చూద్దాం. ఒక గ్రేట్ సాటిస్ఫాక్షన్ మీల్ తోటి ఇవాళ లంచ్ ఫినిష్ చేసామన్నమాట. దాని తర్వాత ఒక కొత్త బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తున్నారంట వీళ్ళు మార్తాలిలో. మీరు ఎక్కడైనా దగ్గరలో ఉంటే డూ విజిట్. 2 months లో ఓపెనింగ్ అంట.
అండ్ గైస్ ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, జెన్యూన్ నాకు అనిపించిన రివ్యూ అనమాట బేసికల్గా. ఇప్పుడే సితారాలో లంచ్ కంప్లీట్ అయింది, చాలా రోజుల తర్వాత కంప్లీట్ ఫుల్ మీల్స్ తినట్టు అనిపించింది. బేసికల్గా ఇప్పుడు అంతా ఇక్కడ కొంచెం స్పైస్లెస్గా ఉంది, మన ఆంధ్ర పీపుల్కి స్పైసీగా ఉండాలి కదా బేసికల్గా. సో సితారాలో మేము లంచ్ కంప్లీట్ చేసుకున్నాం. మీరు కూడా దగ్గరలో ఉంటే విజిట్ చేయండి, ఇందిరానగర్ బ్రాంచ్ అయితే. అండ్ రాజమండ్రి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఇట్స్ ఆల్ టైమ్ ఫేమస్ అవుతారు. అండ్ మార్తరిలో కూడా బ్రాంచ్ కన్స్ట్రక్షన్లో ఉందంటే 2 months ఓపెన్ చేస్తున్నారంట. మేక్ ష్యూర్ దట్ నేను డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్లో పెడతాను. హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది అనమాట బేసికల్గా ఇక్కడ. సో ఇవే ట్రై ఎవరైనా దగ్గరలో ఉంటే. అండ్ అథెంటిక్ ఆంధ్ర ఫుడ్ కావాలన్నా లేదా కొంచెం స్పైసీగా తినాలనిపించినా డెఫినెట్లీ ఇట్స్ ద ప్లేస్ గైస్, సితారా దక్షిణ్. ఫైనల్లీ బ్యాక్ టు రూమ్ గైస్. ఈరోజైతే ఒక మంచి డే అని చెప్పుకోవచ్చు, ఇట్స్ బిన్ అ లాంగ్ డే. రిలీజ్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫ్రెండ్స్తో మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడే ఒకప్పుడు రిలీజ్, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట మీకు. సింగిల్గానే వెళ్ళేటువంటి ఇప్పుడు ఒక రిలీజ్, ఫ్రెండ్స్తో వెళ్ళలేదు. సో ఒక డిఫరెంట్ వైబ్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఏమనిపిస్తే రిలీజ్లో చేసేయండి అబ్బా, వెనక వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఏం వద్దు, ఎంజాయ్మెంట్ ముఖ్యం. రిలీజ్ చేసేదే ఎంజాయ్ చేయడానికి, ఆ మూమెంట్స్ మళ్ళీ రీలీవ్ చేయడానికి. సో గివ్ ఎ ట్రై డెఫినెట్గా. అండ్ ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది, ఇట్స్ గుడ్. మన ఆంధ్ర పీపుల్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఎవరికైనా స్పైసీగా తినాలనిపిస్తే మాత్రం డెఫినెట్లీ గివ్ ఎ ట్రై, సితారా దక్షిణ్. అండ్ రాజమండ్రి వాళ్ళకి అయితే అసలు చెప్పడం అవసరం కూడా లేదు, సితారా దే హ్యావ్ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. సో యా, ఇట్స్ బీన్ ఎ గుడ్ డే. అండ్ ఎక్స్పెన్సెస్ దగ్గరికి వచ్చేసరికి మీకు సితారా బిల్ అయితే ఆల్రెడీ చూపించాను. అండ్ మూవీ ఇవన్నీ వచ్చేసరికి డీసెంట్ రేంజ్ ఆఫ్ బడ్జెట్లో అయిపోద్ది అనమాట. సో ఒక వీకెండ్ మీరు అలా ప్లాన్ చేసుకొని సరదాగా వెళ్ళొచ్చేయచ్చు. ఇట్స్ ఎ గుడ్ ట్రిప్ విత్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు. ట్రిప్ అని చెప్పలేం యాక్చువల్లీ, గుడ్ వైబ్ అండ్ గుడ్ మెమొరీస్ కూడా. సో యా, మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నేనేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి, మీకు ఏమైనా ఇది సరిగ్గా లేదు అనిపిస్తే పక్కా కామెంట్ చేయండి, యూఆర్ ఆల్వేస్ ఫ్రీ టు డూ దాట్. అండ్ నేను తను మీరు చూస్తున్నారు తీరా. బాయ్ బాయ్.